హాయ్ అండి. ఈ వీడియోలో సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు మినపగుళ్ళను వేసి 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినప్పుడు మంచి వాసన వస్తుంది. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 నిమిషాలు పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. వేడి మీద పౌడర్ చేసుకోకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వాటిని తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక పావు కప్పు నెయ్యి దాంట్లో వేసుకొని ఆ నెయ్యి ఆ పౌడర్కి మొత్తం పట్టేలాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఉండలుగా తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలుగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఈ పిండి మొత్తాన్ని ఉండలుగా తయారు చేసుకోవాలి. నెయ్యి తక్కువగా ఉందనుకుంటే మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో రుచికరమైన నేతి బెల్లం సున్నుండలు తయారైపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.